సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మీ కుటుంబం అంతా బాగున్నారు కదా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీరు ప్రేమలోను కృపలోను వర్ధిల్లాలని, మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ టెంపుల్ కుటుంబాలారా, దేవాదేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగుండాలని, మీరు మీ బిడ్డలు మీ కుటుంబం ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన విన్నపాన్ని మాకు తెలియజేస్తున్నారో నమ్మకంగా ప్రభు సన్నిధిలో వాటి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. చూడండి ఎంత మంచి వాగ్దానము. ఈ మాటను వింటున్నప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుందో మీరు ఆలోచన చేయండి. ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు. మన జీవిత సమస్యల్లో దేవాదేవుడు మనకు తోడుగా ఉంటూ మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు. చాలా యుద్ధాల గురించి మనం చూస్తుంటాం. దేవాది దేవుడు యెహోవా దేవుడు తన ప్రజల పట్ల తోడుగా ఉంటూ వారి పట్ల దేవుడు యుద్ధం చేశాడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల గ్రంథంలో ఆ యూదా రాజు అయినటువంటి యెహోరాము, ఆ తర్వాత యెహోషాపాతు, ఎదోము రాజు, ఈ ముగ్గురు కూడా మోయాబీయుల మీద యుద్ధానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు వారు ఒక లోయలో స్టక్ అయిపోతారు. స్టక్ అయినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, వారు దేవుని సేవకుడైనటువంటి ఎలీషాని వారు కలుసుకున్నప్పుడు ఎలీషా దేవుని ఆత్మ చేత నింపబడి ఒక యుద్ధానికి ఒక ప్రణాళిక ఇస్తాడు. మీరు ఆ లోయల్లో గోతులను తవ్వండి, డిగ్ ది డిచెస్ ఇన్ దట్ వ్యాలీస్ అని ఎప్పుడైతే చెప్పగానే ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు, యూదా సైన్యం ఆ లోయలో వారు గోతులను తవ్వారు. గోతులను తవ్వినప్పుడు దేవాదేవుడు ఆనాడు ఆ రాత్రి గొప్ప ప్రచండమైన వర్షాన్ని ఆ ప్రాంతంలో కురిపించాడు. ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నింపబడతాయి. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు కావలసినటువంటి నీటిని వారు పొందుకోవడం జరిగింది. ఆ గుర్రాలకి, ఆ మేకలకి, గొర్రెలకు, ఆ సైన్యానికి కావాల్సినటువంటి నీటిని వారు పొందుకున్నారు, దాహాన్ని తీర్చుకున్నారు. ఆ సందర్భంలో మోయాబీయుల రాజు అయినటువంటి మేషా ఆ యొక్క పరిస్థితిని గమనించడం జరిగింది. లోయలోకి చూసినప్పుడు ఆ లోయల్లో ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా, ఆ గోతుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రక్తంగా వారు కనిపించినాయి. నీళ్ళు రక్తంగా కనిపించడం ఏంటి? దేవుడు అట్టి రీతిగా దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు ఒక కార్యం చేశాడు. వీరందరూ కూడా ఒకరినొకరు పొడుచుకుని చంపుకుని ఉంటారు. ఒకరినొకరు పొడుచుకుని ఈ రక్తపాతం ఈ ప్రాంతంలో ఉందంటే యుద్ధం ఏదో జరుగుంటుంది వీరి మధ్య అని చెప్పి ఆ మేషా మోయాబీల్ రాజు ఆ సైన్యం అంతా కూడా వారి మధ్యకు పంపించాడు, ఆయుధాలు లేకుండా. ఆ టైంలో ఆ టైంలో యూదా సైన్యము, ఇశ్రాయేల్ సైన్యము వారి మీద విజయాన్ని సాధించారు. ఇక్కడ చూడండి, ఆ యూదా ప్రజలు, అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు, ఎదోము రాజు, ఈ ముగ్గురు విజయాన్ని సాధించడానికి ఒకే ఒక కారణము, దేవుడు వారి పట్ల యుద్ధం చేశాడు. నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నావు? నీ జీవితంలో ఏ యుద్ధం చేయలేక నువ్వు ఆగిపోతున్నావు? దేవాది నీకు విజయాన్ని ఇస్తాడు. నిజంగా ఆయన గొప్ప యుద్ధ వీరుడు, ఆయన విజయ వీరుడు. నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడు. ఈ వాగ్దానము ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. నీ జీవిత సమస్యల్లో దేవాదేవుడు నీ కొరకు యుద్ధం చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ గాడ్ విల్ పర్ఫార్మ్ వార్ అండ్ హీ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అని మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు, ఇశ్రాయేల్ పట్ల యుద్ధం చేస్తావు. మా యొక్క జీవిత సమస్యలపై ప్రభువా నీవు పోరాడేటువంటి దేవుడు తండ్రి. మీ చింత యావత్తు మీ మీద వేయుడని ప్రభు మీరు సెలవిస్తున్నారు తండ్రి. నిజమే తండ్రి, మా చింత యావత్తు, మా భారము, మా యొక్క శ్రమ, మా కన్నీరు సమస్తము నీ మీద వేస్తున్నాం తండ్రి. గొప్ప విడుదలను ప్రసాదించండి. మా కొరకు మీరు యుద్ధం చేసేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలు. దాని ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితాలు ఇప్పుడే మీ యొక్క పరిశుద్ధాత్మ కదిలింపును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ స్పర్శనివ్వండి తండ్రి. నీ యొక్క టచ్ని వారి జీవితాల్లో మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో వారిని మీరు స్వస్థపరచండి. అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో నాయన అప్పుల సమస్య నుంచి కూడా పరిష్కారం అనుగ్రహించండి. నీ మహిమతో నింపండి తండ్రి. నేను అలాగే ఉద్యోగాల కోసం వేచి ఉంటున్నటువంటి వారు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు నామంలో మంచి ఉద్యోగాలు వారు పొందుకున్నట్లు మీరు ద్వారాలు తెరవండి. ఏకాంగుల సంసాలుగా చేయండి. ప్రతిదినము వాగ్దానాన్ని ధ్యానం చేస్తుండగా తండ్రి, ఈ వాగ్దానాల ద్వారా గొప్ప ధైర్యాన్ని, నెమ్మదిను, ఆత్మీయంగా ప్రభువా ఎదుగునట్లు మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినదివెనలు మీకు దేవుడు మెండుగా ప్రసాదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత,
విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.